పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మైత్రేయి అమ్మగారికి యాజ్ఞవల్క్యుడు అమ్మగారి కోరిక మేరకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి ఉపక్రమించే క్రమంలో భార్యను ప్రేమించిన, భర్తను ప్రేమించిన, కొడుకులను ప్రేమించిన, డబ్బును ప్రేమించిన, వేదాలను ప్రేమించిన, లోకాలను ప్రేమించిన, భూతాలను ప్రేమించిన, దేవతలను ప్రేమించిన, ప్రపంచంలో దేని ప్రేమించినా తన కోసమే ప్రేమిస్తాడు. తాను అనే పదాన్ని సంస్కృతంలో ఆత్మ అంటారు. కాబట్టి ఓ మైత్రేయి, ఈ దేనికోసం ఇంత ప్రపంచాన్ని నీకోసం నువ్వు ప్రేమిస్తున్నావో నీ జ్ఞానం నీకు లేదు. నీకు ప్రపంచ జ్ఞానం ఉంది కానీ నీ జ్ఞానం నీకు లేదు. ఆ నీ జ్ఞానం తెలుసుకోవడానికి నేను సన్యాసం తీసుకోదలుచుకున్నా. నా స్వరూపంలో నేను ఉండడానికి సన్యాసం తీసుకోదలుచుకున్నా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనవా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదగుం సర్వం విదితం అని మనకు 5వ మంత్రంలో చెప్పాడు అనుకుంటా. 5వ మంత్రమే కదా అది. 5వ మంత్రంలో 5వ మంత్రం చివరిలో ఇది చెప్పిండు అనమాట. అయితే మనం ఎవరో మనం తెలుసుకోవాలి. అయితే మనం ఎవరో అంటే మనము ఆత్మే. మరి ఆత్మ కాదంటే ఇప్పుడు ఒప్పుకోడు. కాబట్టి బ్రహ్మతంపరాదాద్యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద సర్వం తంపరాదాద్యో అన్యత్రాత్మనో సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవ ఇమాని భూతాని ఇదగుం సర్వం యదయమాత్మ అని ఆత్మను ప్రతిజ్ఞ చేసిండు అక్కడ. ఇదంతా ఆత్మే, అంతే. ఈ జీవకోటి ఎంత ఉందో అంతా ఆత్మే. ఆత్మకు భిన్నంగా ఏది లేదు. ఆత్మ కాదంటే ఎవడు ఒప్పుకోడు అని చెప్పినాడు. మరి ఆత్మ ఒకటే అయినప్పుడు మరి ఇన్ని రకాలుగా ఎందుకున్నది అని ప్రశ్న వచ్చినప్పుడు, ఆత్మ ఒకటే కదా, మరి ఇన్ని రకాలుగా ఎందుకు వచ్చినప్పుడు 4 ఉదాహరణల ద్వారా ఒక శంఖాన్ని, తర్వాత ఒక డోలుకను, తర్వాత ఒక వీణను, ఆ తర్వాత ఒక అగ్నికర్ర, ఇవన్నీ 4 ఉదాహరణలతోటి మరి ఈ విధంగా ఏకత్వంలో అనేకత్వం ఉన్నదన్నమాట. ఏకత్వంలో అనేకత్వం ఉన్నది. ఇట్లా అనేకత్వం ఉన్నా కానీ అనేకత్వం ఉన్నా కానీ అదంతా కూడా ఆత్మనే. ఆత్మకు భిన్నంగా ఇంకొకటి ఏమీ లేదు అని మనకు దాంట్లో చెప్పిండు అన్నమాట. చెప్పి మరి దాన్ని ప్రతిపాదించడానికి మళ్ళీ ఇంకొక మంత్రం చెప్తున్నాడు. అదే ఆత్మస్వరూపాన్ని ప్రతిపాదించడానికి అంతా ఆత్మనే కదా, అంత ఆత్మనే ఏ విధంగా అయ్యింది అనే విషయాన్ని ప్రతిపాదించడానికి తర్వాత మంత్రం 11వ మంత్రం చెప్తుండనమాట. సాయథ సర్వాసాం ఆపాగం సముద్ర ఏకాయనం. ఈ ముక్కలు చెప్పుకుంటూ వెళ్దాం మనం. ఇక మన దగ్గర నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు రకరకాలు ఉంటాయి భూమి మీద. నీళ్ళు కొన్ని కుంటల్లో ఉంటాయి, కొన్ని చెరువుల్లో ఉంటాయి, కొన్ని బావుల్లో ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు అన్నీ నీళ్ళే కనబడతాయి. ఎక్కడ పడితే అక్కడ చిన్న కుంటలు, వాగులు, నదులు అన్నీ రకరకాలుగా, వాటికి పేర్లు భిన్నంగా ఉంటాయి. నదిలో నీళ్ళని నది నీరే అంటారు, ఏట్లో నీళ్ళని ఏటి నీరే అంటారు, సరస్సులో నీళ్ళను సరస్సు నీరే అంటారు, చెరువులో నీళ్ళను చెరువు నీరే అంటారు, కుంటలో నీళ్ళను కుంట నీరే అంటారు, గుంటలో నీళ్ళను గుంట నీరే అంటారు, బావిలో నీరుని బావి నీరు అంటారు, బిందెలో నీళ్ళను బిందె నీళ్ళు అంటారు, చెంబులో నీళ్ళను చెంబు నీళ్ళే అంటారు, గ్లాసులో నీళ్ళను గ్లాసు నీళ్ళే అంటారు. ఒకటే నీరు మరి ఉపాధిని బట్టి రకరకాల పేర్లతోటి సమయ సందర్భంగా పిలుస్తాం.
ఎంత వర్షాకాలం అయితే ఫుల్ ఎండాకాలం వచ్చేసింది అనుకో, అసలు నీళ్ళే లేకుండా అయిపోయినాయి అనుకో, ఇక నువ్వు ఈ చెరువు ఉండదు, ఈ గుంట ఉండదు, ఈ బావి ఉండదు, ఈ కుంట ఉండదు, ఏది ఉండదు అనమాట. మరి ఈ నదులు కూడా ఉండవు, ఏర్లు కూడా ఉండవు, అన్నిటికీ అన్నీ ఉండవు అన్నమాట. ఇవన్నీ ఎక్కడికి పోయినట్టు? ఈ నీళ్ళన్నీ మనకి వర్షాకాలం ఇన్ని నీళ్లు కనబడ్డాయి కదా, ఈ రకరకాల ఉపాధుల రూపేణ ఇవన్నీ నీళ్లు మనకు కనబడ్డాయి కదా, ఈ నీళ్ళన్నీ ఎక్కడికి పోయినట్టు? కొన్ని ఏమో తూర్పుకు ప్రవహిస్తుంటాయి, కొన్ని ఏమో పడమటికి ప్రవహిస్తుంటాయి, కొన్ని ఉత్తరానికి ప్రవహిస్తుంటాయి, కొన్ని దక్షిణానికి ప్రవహిస్తుంటాయి, కొన్ని ఈశాన్యానికి ప్రవహిస్తుంటాయి, కొన్ని ఆగ్నేయ దశ దిక్కులు కాదు కానీ అష్టదిక్కులలో ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహించి ఇవన్నీ నీళ్ళన్నీ ఏడికి పోతాయంటే సముద్రంలోకి పోతాయి. ఎందుకంటే సముద్రం నుండి వచ్చినాయి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? సముద్రమే మేఘాలుగా అయి, మేఘాలు వర్షంగా అయి, వర్షమే ఈ నదులుగా, కుంటలుగా, చెరువులుగా రకరకాలుగా అయినాయి. మళ్ళీ తిరిగి నదులు కలుస్తాయి కదా చెప్తున్నాను అనమాట. సాయథ సర్వాసాం ఆపాగం. ఈ మరి ఆపస్ అంటే నీళ్ళు. ఈ నీళ్లకు సర్వాసాం ఆపాగం అంటే ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఈ భూమండలం మీద కానీ ఎక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని రకాల నీళ్ళు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఈ సప్త నదులే కాక సృష్టిలో ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులకు కూడా సముద్ర ఏకాయనం, సముద్రం మాత్రమే ఒక ఆధారం, ఒకనొక ఆధారం అంటే ఇంక రెండో ఆధారం అంటూ లేదన్నమాట. ఈ ఏకాయనం అనే పదం ఇక వస్తూనే ఉంటుంది. ఏకాయన పదం ఇక్కడ వచ్చింది కదా, ఇక మాటికి వస్తుంది అన్నమాట. ఆ విధంగానే బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, ఏసుక్రీస్తులు కానీ, తుర్కోళ్ళు కానీ, జైన్లు కానీ, ముస్లింలు కానీ, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయో చూడ్డానికి, ఈ అన్ని రకాల జాతులన్నీ సుషుప్తికి పోయేప్పటికీ దీంట్లో అత్ర మరి పితా భవతి మాత లోక దేవ వేద అస్తేనో భవతి భ్రూణ చాండాలో అచాండాల అపౌల్కస శ్రమణో అశ్రమణస్తాపసో అతాపస అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన. ఈ సృష్టి అంతా మాయమవుతుంది. బ్రాహ్మణుడు ఇప్పుడు ట్రైన్లో పోతాం, ట్రైన్లో పోయినప్పుడు ఎన్ని జాతులు పోతాయి? దాంట్లో అన్ని జాతులు పోతారు. ఎంతవరకు? పడుకొని నిద్రపోయే వరకు ఈ రైలు కానీ జాతులు కానీ ఉంటాయి. పడుకొని నిద్రపోగానే జాతులన్నీ మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి? ఎక్కడి నుండి వచ్చినాయి? ఎక్కడికి పోయినాయి? ఈ వర్షాకాలం నీళ్ళన్నీ ఎక్కడికి పోయినాయి? ఎక్కడి నుండి వచ్చినాయో అక్కడికే పోయినాయి అన్నమాట. ఏ విధంగా నీళ్ళకంతా ఒకటే ఆయతనం అంటే ఆధారం ఎట్లనో ఈ సృష్టికి అంతా ఒకటే ఆధారం అని, ఇదంతా ఆత్మస్వరూపమే అని చెప్పడం కోసము ఒక ఈ సముద్రం అనే ఒకటి చెప్పిండు అనమాట. మిగతా ఈ విధంగానే అర్థం చేసుకోవాలా. ఏవగుం సర్వేషాగం స్పర్శానాం త్వక్ ఏకాయనం. ఇదో ఏకాయనం మళ్ళీ వచ్చింది, అర్థమైంది. ఏకాయనం వస్తూనే ఉంటుంది. సాయథ సర్వేషాం స్పర్శానాం. ఇప్పుడు ఈ స్పర్శలు ఉంటాయి కదా, ఇప్పుడు మరి ఈ స్పర్శలు కూడా రకరకాలుగా ఉంటాయి కదా. ఏమి స్పర్శలు కూడా రకరకాలు ఉంటాయి. మృదు, కర్కశ, కఠిన, పిచ్చల. అంటే మృదు స్పర్శ అంటే కొంచెం మెత్తగా ఉంటే మృదు స్పర్శ. నీళ్ళు ఉంటాయి, నీళ్ళది మృదు స్పర్శ అంటారు. ఓ రాయి పట్టుకున్నాం ఏమంటారు? కఠిన స్పర్శ. ఈ విధంగా మృదు, కర్కశ, కఠిన, పిచ్చలాది స్పర్శలు ఉన్నాయి కదా. ఉష్ణ స్పర్శ, శీత స్పర్శ, అనుష్ణ శీత స్పర్శ. ఈ ప్రపంచంలో ఎన్ని స్పర్శలు ఉన్నాయో
భూమిని పట్టుకుంటే ఒక స్పర్శ, నీళ్ళని పట్టుకుంటే ఒక స్పర్శ, అగ్ని దగ్గర పోతే ఒక స్పర్శ, గాలి దగ్గర పోతే ఇంకా స్పర్శలు ఎన్ని రకాలు ఉన్నాయో అర్థమైనా. మల్లెపూలు పట్టుకుంటే ఒక స్పర్శ, చామంతి పూలు పట్టుకుంటే ఒక స్పర్శ, టమాటా పండు పట్టుకుంటే ఒక స్పర్శ. ఏమి ఈ స్పర్శలు కొన్ని కోట్లు ఉన్నాయి, కొన్ని అనంత కోట్ల స్పర్శలు ఉన్నాయన్నమాట. మరి ఈ స్పర్శలన్నీ ఎక్కడికి పోతాయి చెప్పండి? స్పర్శలన్నీ ఎక్కడికి పోతాయి? సాయత సర్వేషాం స్పర్శానాం త్వగైకాయనం. త్వగ్ అంటే త్వగింద్రియం, త్వగ్ అంటే చర్మం అన్నమాట. ఏమి ఈ స్పర్శలను గుర్తించేది ఏది? ఇది గట్టిగా ఉంది, ఇది మెత్తగా ఉంది, ఇది కర్కశంగా ఉంది. నాలిక రుచిని చెప్తుంది. స్పర్శ ఇది పట్టుకున్న ఇది మెత్తగా ఉందా గట్టిగా ఉందా అంటే దేని చూస్తాం? స్పర్శేంద్రియం, త్వగేంద్రియం అన్నమాట. అంటే ఈ చర్మేంద్రియం, తెలుగులో చెప్పుకోవాలంటే చర్మేంద్రియం. ఈ చర్మేంద్రియమే వీటిని అన్నిటినీ గుర్తిస్తుంది. ప్రపంచంలో ఎన్ని రకాల స్పర్శలు ఉన్నాయో అన్ని రకాల స్పర్శలు ఈ త్వగేంద్రియంలో లయం అవుతాయి. ఎందుకంటే అవి పుట్టినవి దీనికోసమే, త్వగేంద్రియం కోసమే పుట్టినవి. అన్నీ దీంట్లోనే లయమైపోతాయి. మీ ఊర్లో మీ దగ్గర, మా ఊర్లో మా దగ్గర, మా ఇంట్లో మా దగ్గర, మీ ఆత్మ ఒకటే కదా, శరీరాలు భిన్నమైనవి కదా. ఈ త్వగేంద్రియం మొత్తము మనం సమిష్టి త్వగేంద్రియాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ త్వగేంద్రియంలో లయమైపోతుంది అన్నమాట. సరే, మరి త్వగేంద్రియంలో లయమైపోయిన తర్వాత మరి ఈ త్వగేంద్రియము ఇప్పుడు ఇది పట్టుకున్న, ఈ కళ్ళద్దాలు ఇట్లా పట్టుకున్న, ఇది చల్లగా ఉన్నాయన్న. ఈ చల్లగా ఉన్నది అనేది గుర్తించింది ఏంది అంటే స్పర్శేంద్రియం. ఈ స్పర్శేంద్రియం ద్వారా మనస్సు గుర్తించింది. ఇది చల్లగా ఉన్నదాన్ని పట్టేసింది ఇంద్రియమే చెప్తుంది. ఇంద్రియం చెప్పిన దాన్ని మనస్సు పట్టేసింది. అంటే ఏమైంది? ఈ స్పర్శేంద్రియము ఉంచుకోలేదు, అది మనసుకు ఇచ్చేసింది. అది ఎక్కడికి పోయింది? అది మనసుకు పోయింది. అంటే కళ్ళద్దాలలో ఉన్న చల్లదనము ఈ స్పర్శేంద్రియంలోకి వచ్చింది. ఈ స్పర్శేంద్రియంలో చల్లదనం వచ్చేసి మనసులోకి వచ్చింది. మరి మనసులో చల్లదనం ఏం చేస్తుంది? బుద్ధిలో పడేస్తుంది, తీసుకుపోయి బుద్ధిలో పడేస్తుంది. అయ్యో, దాచుకునేది అదే కదా, వదిలేసుకునే అదే, దాచుకున్నా అదే. వదిలేసినా ఇది మనకు అవసరం లేదని వదిలేసుకున్నా బుద్ధే వదిలేసుకోవాలా, దాచిపెట్టుకున్న బుద్ధే దాచిపెట్టుకోవాలి. అది బుద్ధిలో ఉంటుందన్నమాట. ఆ బుద్ధి మన లోపల లయిస్తుంది. బుద్ధి ఎక్కడ లయిస్తుంది? సుషుప్తిలో, సమాధిలో ఎక్కడ లయిస్తుంది అంటే ఇప్పుడు ఏమైనట్టు దీని వరుస సముద్రంలో బావులు, నదులు అన్ని సముద్రంలో పోయినట్టు ఈ స్పర్శలన్నీ కలిసి త్వగేంద్రియంలో లయమైతే, త్వగేంద్రియం మనస్సులో లయమైపోతే, మనస్సు అనేది బుద్ధిలో లయమైపోతే, బుద్ధి మనస్వరూపమే మనలోనే లయమైపోయింది. అంటే ఈ స్పర్శలన్నీ మనలో ఉండి పుట్టినాయి, మనల వల్లనే ఉన్నాయి, మనలోనే తిరిగి లయించి పోతాయి. పుట్టింది ఎప్పుడు? మెలుకున్నప్పుడు పుట్టినాయి. మరి ఉన్నాయి ఎప్పుడు? జాగ్రత్త స్వప్నం ఉన్నంతకాలం ఉన్నాయి. పోయింది ఎప్పుడు? సుషుప్తికి పోగానే అంత తిరిగి నీ స్పర్శలన్నీ లయించిపోయాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక గులాబీ పుష్పం పట్టుకున్నాం అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? అది గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా? మెత్తగా ఉంటుంది కదా. మరి ఈ మాట సుషుప్తిలో చెప్పగలుగుతావాను? ఎందుకు? బుద్ధి లయమైంది, బుద్ధి లయమైంది, లేవన్నమాట. ఇప్పుడు ఉన్నాయి, బతికున్నాయి, సుషుప్తిలో లయం అయిపోయినాయి, లేవు అవి, చెప్పలేమన్నమాట. ఈ విధంగా ఇది ఆత్మనే బుద్ధి అయింది, బుద్ధే మనస్సు అయింది, మనస్సే ఇంద్రియమైంది, ఇంద్రియమే విషయమైంది. కాబట్టి మళ్ళీ విషయము ఇంద్రియములోకి వచ్చింది, ఇంద్రియం మనస్సులోకి వచ్చింది, మనస్సు బుద్ధిలోకి వచ్చింది, బుద్ధి మనస్సు రూపం అయిపోయింది. మనకు భిన్నంగా స్పర్శ అంటూ ఇంకొకటి ఏది లేదు.
ఇదగుం సర్వం యదయమాత్మ అన్నాడు కదా. ఇదగుం సర్వం యదయమాత్మ అన్నదానికి చెప్తున్నాడు. ఇదగుం ఇంతకుముందేమో అందరు ఆత్మే అన్నాడు, అది ఆత్మకు సంబంధించింది. ఇదేమో ఇదగుం సర్వం, ఈ ప్రపంచమంతా ఆత్మే, ఎట్లా ఆత్మ అయింది అనేది వరుస క్రమంలో చెప్తుండ అనమాట. ఏవగుం సర్వేషాం గంధానాం నాసికే ఏకాయనం, మళ్ళీ ఏకాయనం వచ్చేసింది మళ్ళేసి. ఇదే విధంగా మరి ఎన్ని వాసనలు ఉన్నాయో, సర్వేషాం గంధానాం వాసనలు అంటే సుగంధము దుర్గంధం అని రెండు న్యాయశాస్త్రంలో రెండే ఉంటాయి, ఒక సుగంధము ఒకటి దుర్గంధం అని. మరి సుగంధంలో ఇక కోటాను కోట్లు ఉంటాయి, కోటాను కోట్ల ఉంటాయి. సాంబారు వాసన వేరే ఉంటుంది, రసం వాసన వేరే ఉంటుంది, ఇడ్లీల వాసన వేరే ఉంటుంది, దోశల వాసన వేరే ఉంటుంది, బంతిపూల వాసన వేరే ఉంటుంది. ఇక ఎన్ని వాసనలు ఉన్నాయంటే, ఎన్ని పదార్థాలు ఉన్నాయి అన్ని వాసనలు ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఈ వాసనలు దేనికోసం పుట్టినవి? మనసు కోసం, బుద్ధి కోసం, ఘ్రాణేంద్రియం కోసం పుట్టినవి, ముక్కు కోసం పుట్టినవి. దేనికోసం? ముక్కుకు సమర్పితం అయితే ఏవి. అవును, అవి పుట్టిందే ముక్కుకు సమర్పితం కావడం కోసమే వాసన పుట్టింది. అర్థమైందా? వాసన పుట్టింది. ఇప్పుడు ఈ వాసనలన్నీ కూడి ముక్క అయింది. వాసన ఉంది కదా, వాసన అంతా కూడి ముక్క అయింది అన్నమాట. ఈ ముక్కు నుండే అన్ని వాసనలు బయటకు వచ్చేసినాయి. ఒక క్రమం ఉంది. ఈ విధంగా ఈ ప్రపంచంలో ఎన్ని రకాల వాసనలు ఉన్నాయో, ఈ వాసనలన్నీ ఘ్రాణేంద్రియంలో లయమైపోతుంది కదా. ఆ ఘ్రాణేంద్రియం ఏం చేస్తుంది అంటే మనస్సులో లయమైపోతుంది, తీసుకొని మనస్సుకు సమర్పిస్తుంది. ఏది? ఈ సువాసన దుర్వాసన ఇది అంతుంది కదా. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఆ వృత్తిని తీసుకుపోయి బుద్ధికి సమర్పిస్తుంది. ఆ బుద్ధి మనకు సమర్పిస్తుంది. మనం బుద్ధిలో ఉండి చూస్తాము, ఇష్టం ఉంటే చూస్తాం, ఇష్టం మన స్వరూపం లయమైపోతుంది. సుషుప్తికి పోయేప్పటికి, సమాధికి పోయేప్పటికి మొత్తం లయమైపోతుంది. ఇప్పుడు లయమై ఉన్నాయి కానీ మనకు అట్లా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఏవగుం సర్వేషాం రసానాం జిహ్వా ఏకాయనం. ఈ విధంగానే రసాలు ఉన్నాయి కదా. రసం అంటే రుచి. మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త భేదాత్ షడ్రసాహ అంటారు. ఈ 6 రకాల రసాలు ఉన్నాయి కదా. ఈ 6 రకాల రసాలు ఇంకెన్నో రకాలు. మధురం అంటే తీపి కదా. తీపులో ఎన్ని రకాలు ఉన్నాయి? స్వీట్లకు పోతే స్వీట్ హౌస్లో పోతే బెంగాల్లోకి పోతే ఒక రకంగా స్వీట్లు ఉంటాయి, యూపీలోకి పోతే ఒక రకంగా స్వీట్లు ఉంటాయి, అమెరికాలో పోతే ఒక ఇన్ని రకాల స్వీట్లు. అంటే ఆ రుచి ఏమి? ఆ మధురం అనే స్వీట్ అంటే మధురం అంటే తీపి ఉంటుంది కదా. తీపి అనేది ఒక రుచి ఉంది కదా. ఆ రుచిలో కోట్ల రుచులు ఉన్నాయి. ఆ రుచులన్నీ దేనికోసం పుట్టినాయి? నాలిక కోసం. అవన్నీ ప్రవహించి నాలిక దగ్గరికి వస్తాయి. అవి పుట్టినవి వాటి కోసం అన్నమాట. అవి నాలిక మీదకి వచ్చేసినాయి. ఆ నాలికనేమి ఏం చేస్తుంది? మనస్సుకు సమర్పిస్తుంది. మనస్సు ఏం బుద్ధికి సమర్పిస్తుంది. బుద్ధి మనకు సమర్పించి మన లోపల లయమైపోతుంది. ఏది లేదు ఇక. మొత్తం నదులని సముద్రంలో కలిసినట్టుగా ఈ మొత్తం ఎన్ని రకాల మధుర, ఆమ్ల, లవణ, కట, కషాయ, తిక్త భేదాలు, ఈ షడ్రసాలు ఉన్నాయో సృష్టి లోపల కోట్ల రుచులన్నీ కూడా ఆత్మస్వరూపం అయిపోతాయి. ఆత్మకు భిన్నంగా ఇంకొకటి ఏది లేదు. ఇదొక ఏమున్నదో అంతా విషయ మాత్రం అన్నమాట. ఇక్కడ విషయ మాత్రం అన్నమాట. ఏవగుం సర్వేషాం రూపాణం చక్షు ఏకాయనం. మళ్ళీ ఏకాయనం వల్ల వచ్చింది చూడండి. ప్రపంచంలో ఎన్ని రూపాలు ఉన్నాయో, శుక్ల, నీల, పీత, రక్త, హరిష, కపిష, చిత్రభేదాత్ సప్తవిధ అంటారు కదా. 7 రకాలు. కానీ వాస్తవికంగా అంటే ఆ రూపాలు ఇప్పటి వరకు లెక్క కట్టలేదు ఎవరు. అవునండి, ఇప్పటి వరకు ఎవరు లెక్క కట్టలేదు. బిలియన్స్. CMYK అని ఉంటాయి. సి అంటే సేయానా, ఎం అంటే మెజెండా, వై అంటే ఎల్లో, ఏమి CMY, కే అంటే బ్లాక్ కలర్. ఈ 4 కలిసి ప్రింట్లో బయటకు వస్తాయి. ఈ చూడ్డానికి 4 ఉన్నాయి.
ఇది నువ్వు 7 చెప్పిండు, అవును. దేంట్లో 7 చెప్పిండు, వీళ్ళకి ఇంకా 7 దాకా పోలే వీళ్ళు. మా ఇంటి ఇంకా 3 బ్యాలెన్స్. ఇంకా 7 దాకా పోలే వీళ్ళు, 3 దాకానే ఉన్నారు. మన సైంటిస్టులు 3 దాకానే ఉన్నారు. 4వది బ్లాక్, 4 వేసుకో సీఎం వైగంటే 4 వరకే వేసిండ్రు. బ్లాక్ అనేది మన దాంట్లో లేదు, కానీ వేసిండ్రు వీళ్ళు. వాస్తవికంగా RGB 3 ఉన్నాయి. R అంటే రెడ్, G అంటే గ్రీను, బ్లూ అంటే బ్లూ. ఈ 3 కలిసి సృష్టి అంతా అయింది. కానీ వాస్తవికంగా మన శాస్త్రంలో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇంకా 4 వెనకబడి ఉన్నారు వీళ్ళు, 4 వెనకబడి ఉన్నారు. ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి కలిసి ఇప్పుడు ఒక రంగు కలిస్తే 3 రంగు పుడుతుంది. ఒక రంగు ఇంకో, ఈ విధంగా కొన్ని కోటాను కోట్ల రంగులైనవి, కోటాను కోట్ల రంగులు. ఆ రంగులను మనం పొద్దున్నే లేచి చూస్తూ ఉంటాం. అసలు కన్ను లేచినప్పటి నుండి ఫస్ట్ చూసేది రంగే. అన్నిటికంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా, అసలు పొద్దునే చూస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ఎన్ని ఉన్నాయంటే ఈ ప్రపంచంలో ఈ రంగులు, కోటాను కోట్ల రంగులు 14 లోకాలలో ఉన్నాయన్నమాట. ఈ రంగులన్నీ దేనికోసం పుట్టినాయి? కన్ను కోసం పుట్టినాయి అనమాట. దానికి వేరే తాత్పర్యమే లేదు, కన్ను కోసం పుట్టినాయి అనమాట. అవన్నీ కన్నుకు సమర్పితమైంది. కన్ను మాత్రం అనమాట, నీ కన్ను నా కన్ను అని కదా, అన్ని కన్నులు కలిసి ఇక అన్ని కన్నుకు సమర్పితమైంది. ఆ కన్ను ఏమవుతుంది? బుద్ధికి మనస్సుకు సమర్పితమవుతుంది. మనస్సు మన బుద్ధికి సమర్పితమవుతుంది. బుద్ధి మనకు సమర్పితమవుతుంది. మన లోపల లైన్ అయిపోయింది. ఇది క్రమ పద్ధతి అన్నమాట. ఇదగుం సర్వం అన్నాడు కదా, ఇదగుం సర్వం యదయమాత్మ అన్నాడు కదా. ఈ సమస్తం ఆత్మ ఎట్లయిందంటే ఇదంతా జ్ఞానస్వరూపమే తప్ప ఇంకొకటి లేదు. ఇదంతా జ్ఞానమే, ఇది జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమి లేదు. మనకు ఇంతకుముందు చెప్పిండు స్పర్శ ఏంది? జ్ఞానమే కదా ఇది. ఆ విధంగానే మనకు వాసన చెప్పిండు, వాసన జ్ఞానమే కదా. ఇప్పుడు రసం చెప్పిండు, రసం ఏంది? ఇది జ్ఞానమే కదా. జ్ఞానం అంటే ఆత్మ, మనమే, జ్ఞానమే. ఏవగుం సర్వేషాం శబ్దానాగం శ్రోత్రమేకాయనం. ఇక ఎన్ని శబ్దాలు ఉన్నాయో, లౌకికం వైదికం 2 రకాలు ఉంటాయి కదా. ఈ లౌకిక శబ్దాలు అయితే కోటాను కోట్ల. పిచ్చు శబ్దం వేరే ఉంటుంది, కుక్క శబ్దం వేరే ఉంటుంది, ఆవు శబ్దం వేరే ఉంటుంది, జింక శబ్దము వేరే ఉంటుంది. ఓయమ్మ, ఈ మనుషులల్లో కూడా ఇంతమంది మనుషులలో మనిషిని మాట్లాడితే పలానోడు మాట్లాడిందని ఎవడే పెట్టేస్తారనమాట. మనిషికి కూడా తేడా ఉందన్నమాట. ఈ విధంగా ఈ ఈ స్వరం అనేది మేఘం నుండి ఉత్పన్నం అవుతుంది. స్వరం దేని నుండి ఉత్పన్నం అవుతుంది? మేఘం అన్నమాట. స్వరాధిపతి ఎవరు అంటే మేఘం. స్వరానికి అధిపతి మేఘం. మేఘం నుండి ఉత్పత్తి ఇది అన్నమాట. అయితే ఎక్కడి నుండి ఉత్పత్తి అయినా కానీ ఈ మొత్తం ఎన్ని రకాల శబ్దాలు ఉన్నాయో, అన్ని రకాల శబ్దాలు, శాస్త్రీయమే కానీ, వైదికమే కానీ, లౌకికమే కానీ, ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఇవి చెవి దగ్గరకు వస్తాయి. ఆ చెవి తీసుకొని ఏం చేస్తుంది? చెవి మనస్సుకు సమర్పిస్తుంది, మనస్సు బుద్ధికి సమర్పిస్తుంది, బుద్ధి మనకు సమర్పిస్తుంది, బుద్ధి మనం అయిపోతుంది. ఏది ఉండదు అన్నమాట. ఇవన్నీ నా కోసమే పనిచేస్తున్నాయి. మన నుండే పుట్టినాయి, మళ్ళీ నాకు తిరిగి ఏ విధంగా పుట్టినాయో ఆ విధంగా ప్రళయం ఉంది కదా. ఇదగం సర్వం యదయమాత్మ అంటే ఇదంతా ఆత్మ అంటే ఎట్లా ఆత్మ అయింది అనేది చెప్పాలి కదా. ఎట్లా ఆత్మ అయిందంటే ముందు రూపంగా ఉండింది, ఆ రూపమే చక్షు అయిపోయింది, ఆ చక్షువే మనస్సు అయింది, ఆ మనస్సే బుద్ధి అయింది, బుద్ధే మనం. ఇదగుం సర్వం యదయమాత్మ చక్కగా చెప్పేసిండు అనమాట. ఏవగుం సర్వేషాం సంకల్పానాం మన ఏకాయనం. ఇక సంకల్పాలు, ఇక ఎన్ని సంకల్పాలు ఉన్నాయంటే యవనంలో ఒక రకంగా బాల్య బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త, భజ గోవిందం భజ గోవిందం గోవిందం. యవ్వనంలో సంకల్పాలు వేరే రకంగా ఉంటాయి, బాల్యంలో సంకల్పాలు వేరే రకంగా ఉంటాయి, ముసలితనంలో సంకల్పాలు వేరేగా ఉంటాయి,
బ్రహ్మచారుల సంకల్పాలు వేరే ఉంటాయి, గృహస్థుల సంకల్పాలు వేరే రకంగా ఉంటాయి, వానప్రస్థుల సంకల్పాలు వేరే రకంగా ఉంటాయి, సన్యాసుల సంకల్పాలు సరే. మళ్ళీ వీటిలల్లో కూడా అష్టషష్ఠి కళలు ఉంటాయి. అష్టషష్ఠి అంటే 64 రకాల బుద్ధులు ఉంటాయంట. ఎన్ని 64 రకాల బుద్ధులు. దాంట్లో దొంగ బుద్ధి ఒకటి, దొర బుద్ధి ఒకటి, దానం చేసేది వేసి రౌడీ చేసేది ఒకటి, మొత్తం కలిసి 64 రకాలు. ఇంక ఇప్పుడు పెరిగిటాయి, సృష్ట్యాదులు అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా దానికి ఇప్పుడు ఎన్ని సున్నాలు కలుపుకోవాలన్నా. ఇప్పుడు సైబర్ కొత్తగా వచ్చింది కదా, సైబర్ నేరం. మరి ఇది అష్టషష్ఠులు ఎక్కడుంది అంటే చౌర్యం కిందకు వస్తుంది. ఇది చౌర్య కళ. ఇప్పుడు ఈ 64 రకాల సంకల్పాలు ఒక్కొక్క మనిషి లోపట. మరి అట్లాంటి బుద్ధులు అట్లాంటి సంకల్పాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. సంకల్పం అంటే అది ఇంతకుముందు చెప్పిందే అనుకుంటాం, మీకు ఇది చెప్పుంటాం మీకు. సరే, అట్లా ఇవన్నీ సంకల్పాలు ఉన్నాయి కదా, ఈ సంకల్పాలన్నీ మరి ఆ సంకల్పం ఎందుకు చేస్తుంది? అది బుద్ధి కోసం చేస్తుంది. సంకల్పం ఎందుకోసం? బుద్ధి కోసం. ఈ సంకల్పాలన్నీ బుద్ధిలో అయిపోతుంది. బుద్ధి ఏమో మన లోపల లయమైంది. అది మన స్వరూపమే. ఏవగుం సర్వాసాం విద్యానాం హృదయమేకాయనం. హృదయం అంటే ఇక్కడ బుద్ధి. ఇక విద్యలు ఉన్నాయి కదా, ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో. విద్య అంటే ఇక్కడ ప్రపంచ విద్య. విద్య అంటే ఏంటి? ఇక్కడ ప్రపంచ విద్య అనుకోరా. అదిగా ఈ ప్రపంచ విద్య ఉంది కదా, ఈ ప్రపంచంలో ఉండే విద్య, లౌకిక విద్య కానీ ఆధ్యాత్మిక విద్య కానీ ఏ విద్య అయినా సరే, ఈ విద్య అనేది దేనికి సంబంధించిందంటే బుద్ధికి సంబంధించింది. విద్య దేనికి సంబంధించింది? బుద్ధి. ఇప్పుడు ఒక ఆయన సంగీత విద్వాంసుడు. ఈ ఎన్ని రకాల విద్వత్తులు ఉన్నాయో సృష్టిలో. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యూనివర్సిటీలు ఉంటాయి. యూనివర్సిటీ డిగ్రీలు ఇస్తారు కదా, డిగ్రీలు ఎన్ని రకాలు ఉంటాయి? ప్రపంచంలో అన్ని యూనివర్సిటీలలో కలిసి ఎన్ని రకాల విద్యలు ఉంటాయి? వేలల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి అన్నమాట. ఈ విద్యలన్నీ దేనికోసం పుట్టినాయి? బుద్ధికి అవసరం. బుద్ధికి అవసరం అన్నమాట. ఒక కూర ఉండాలన్నా దానికి బుద్ధి ఉండాలా ఉండకూడదా? నేను చిన్న ఉన్నప్పుడు మా తల్లిగారు ఇసురుతుండేది. ఇసిరి కూలీలను పెట్టుకొని ఎందుకు ఇసిరేది అంటే రొట్టెలు చేయాలి వాళ్ళు. రొట్టెలు కావాలంటే పిండి. ఆ కాలంలో పిండి మర్రలు లేవు. ఆ కూలి వాళ్ళకి వీళ్ళకి సాయంత్రం కాగానే రొట్టెలు వేయాలి. మాకు కూడా రొట్టెలు చేసి పెట్టాలి ఆ కాలంలో. ఇక ఆ పిండి ఇసురుతూ ఉన్నారన్నమాట వాళ్ళు. సాయంత్రం అయిపోయింది, చీకటి అవుతుంది. వాళ్ళు వస్తారు కదా పనులు, వాళ్ళకి అన్నాలు పెట్టాలి కదా. అందుకని ఆ కాలంలో కుండలు ఉండేది. కుండల బియ్యం పోసి పొయ్యి మీద పెట్టరా అనింది. అంటే శుభ్రంగా కుండల బియ్యం పోసి పొయ్యి మీద పెట్టి మంట పెట్టేసిన. శుభ్రంగా పెట్టేసి ఇంటి నిండా పొగే. ఏమైందిరా నాయన? చూసేప్పటికి ఏమున్నది, మొత్తం బియ్యం అంతా మాడిపోయినాయి. ఏంట్రా నువ్వు చేసిందంటే కుండలో బియ్యం పోసి పొయ్యి మీద పెట్టమన్నాగా పెట్టినా అన్నాడు. తెలియదు, అదొక విద్య, పాక విద్య. ఇది నా అనుభవంలో చెప్తున్నా, అర్థమైందా? తెలియదు కదా నాకు, అసలు తెలీదు. ఆ తల్లిగారు ఏమో చూసింటుండే, వీడు చూసి ఉంటాడు కదా. ఎప్పటికప్పుడు నీళ్ళు ఎక్కువ పోస్తే తర్వాత ఎసరు ఉంచుకోవచ్చు కదా, ఆ ఎసరు ఉంచుకోవచ్చు కదా అన్నట్టు ఆమె ఉద్దేశమై ఉండుంటుంది. బియ్యం కాల్చాలని వాడికి మాత్రం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఇది అన్నమాట, ఇది విద్య. ఈ విద్యలన్నీ మనిషికి అవసరం. అన్ని కళలు, ఎన్ని రకాల కళలు బాపురే ప్రపంచంలో. ఇది లేకపోతే అసలు ఏ జీవి కూడా బతకలేదు. ఇది లేకపోతే ఏ జీవి కూడా బతకలేదు అన్నమాట. ఇది అన్నమాట. సాయత సర్వాసాం విద్యానాగం హృదయమేకాయని. ఈ విద్యలన్నీ దేనికోసం పుట్టినాయంటే బుద్ధి కోసం. బుద్ధి దేనికోసం పుట్టింది? మన కోసం. బుద్ధి మన లోపల లయం అయిపోతుంది.
సుషుప్తికి పోగానే లయం అయిపోతుంది, సమాధికి పోగానే లయం అవుతుంది, మోక్షానికి లయం అయిపోతుంది. వచ్చింది దాంట్లో నుండే, జీవించేది దాంట్లో, దానివల్లనే మళ్ళీ తిరిగేది లయించేది దాంట్లో ఉంది. మనలో అంటే బాగుంటుంది ఇక మనలోనే లయించిపోద్ది అన్నమాట. ఇంకా చెప్తుండనమాట, సాయథ సర్వేషాం కర్మణాగం హస్తావేకాయనం. ఇక ప్రపంచంలో కర్మ ఉన్నది, యజ్ఞాన్ని కర్మ అంటారు, దానాన్ని కర్మ అంటారు, తపస్సును కర్మ అంటారు. బ్రహ్మచారి కర్మలు వేరే ఉంటాయి, గృహస్థ కర్మలు వేరే ఉంటాయి, వానప్రస్థ కర్మలు వేరే ఉంటాయి, సన్యాస కర్మలు వేరే ఉంటాయి, చీమల కర్మలు వేరే ఉంటాయి, దోమల కర్మలు వేరే ఉంటాయి, పశువుల అండజ పిండజ స్వేదజ ఉద్భిజాలు 84 లక్షల జీవరాశుల కర్మలు వేరే ఉంటాయి, దేవలోకంలో వాళ్ళ కర్మలు వేరే ఉంటాయి. ఈ కర్మలు కొన్ని కోటాను కోట్ల కర్మలు, కొన్ని కోటాను కోట్ల. ఎవరి కర్మ వాళ్ళు చేస్తున్నారు. ఎవరి కర్మ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. కర్మ చేయకుండా నహి కశ్చిత్ క్షణమపి, ఒక్క క్షణం కూడా మనం ఉండలేమంట. ఎప్పుడు జాగ్రత్త స్వప్నాలల్లో ఒక్క క్షణం కూడా. అంత కర్మ జరుగుతున్నది. కర్మ దేనికోసం పుట్టింది? యజ్ఞాలు దేనికోసం పుట్టినాయి, దానాలు దేనికోసం పుట్టినాయి, తపస్సులు దేనికోసం పుట్టినాయి, బ్రహ్మచర్యం దేనికోసం పుట్టింది, గృహస్థం దేనికోసం పుట్టింది, సన్యాసం దేనికోసమో పుట్టింది. ఇవన్నీ ఈ కర్మలను దేనికోసం పుట్టినాయి చెప్పండి. దేని కర్మ చేస్తున్నాయి కదా. పిల్లి కర్మ పిల్లే చేస్తుంది, బల్లి కర్మ బల్లే చేస్తుంది. అసలు కర్మ లేని జంతువు ఏదైనా ఉందా? సృష్టిలో ఏది లేదు కదా. మరి ఈ కర్మలన్నీ దేంట్లో లయమైపోతాయి? ఈ కర్మలన్నీ కర్మేంద్రియం చేతుల్లో లయం. దేంట్లో లయమైపోతాయి? చేతులు. మనకు చేతులు ఉన్నాయి, చేతుల్లో లయమైపోతాయి. చేతులు లేకపోతే కొన్నిటికి మూతులే ఉంటాయి. ఇప్పుడు పాము ఉందనుకో, పాము ఏం చేస్తుంది? దానికి మూతుల్లో లయం అయిపోతుంది. దానికి నోరు చేతులు లేవు కదా. ఇప్పుడు అది ఈగే దోమ ఉందనుకో, దానికి ముక్కులో లయం అయిపోతుంది. ముక్కు దానికి చేతులు ఉండవు కదా. కాళ్ళు ఉంటాయి కానీ చేతులు ఉండవు కదా. ఈ విధంగా ప్రపంచంలో ఎన్ని కర్మలు ఉన్నాయో అన్ని కర్మలు కలిసి కర్మేంద్రియములోనే లైన్ అయిపోతాను. ఎందుకంటే కర్మ పుట్టిందే చేతుల కోసం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కర్మేంద్రియాన్ని సమర్పిస్తే మరి కర్మేంద్రియం ఏం చేస్తాయి? ఈ కర్మ అనేది మనసుకు సమర్పిస్తుంది. కర్మ మనం యజ్ఞం చేసినా, మనం దానం చేసినా, మనం తపస్సు చేసినా, మనం పుణ్యం చేసినా, మనం పాపం చేసినా, మనం సంధ్యావందనం చేసినా, ఏ చిన్న కర్మ చేసినా కానీ ఆ కర్మ అనేది చేతుల ద్వారానే చేయాలి. కాబట్టి అది కర్మ వచ్చి చేతుల్లో లయమైపోతుంది. కర్మేంద్రియం మనసుకు సమర్పిస్తుంది. ఆ మనసు బుద్ధికి సమర్పిస్తే బుద్ధి మనకు సమర్పించి మనం జ్ఞానస్వరూపులం అన్నమాట. మనము జ్ఞానస్వరూపులము. అర్థమైందా? ఈ విధంగా ప్రపంచంలో ఉన్న సర్వకర్మలు అంటే, ఇక్కడ సర్వకర్మలు అంటే ఒక మనిషి కర్మలేని కాదు, మొత్తం సృష్టిలో సమస్త కర్మ మాత్రం అన్నమాట. కర్మ మాత్రం అంటే మనకు దీంట్లో న్యాయదర్శనంలోనే కర్మకు ఉత్క్షేపణ, అపక్షేపణ, ఆకుంచన, ప్రసారణ, గమన అని పంచకర్మాణి అంటారు. కదలికను కర్మ అంటారు వాళ్ళు. ఏమంటారంటే కదలికను కర్మ. ఉత్క్షేపణ చెయ్యికి ఇట్లా పైకి పోవడము, అపక్షేపణ కిందికి పోవడము, ఉత్క్షేపణ పైకి ఇట్లా అనడం, అపక్షేపణ కిందికి పోవడం, ఆకుంచన ఇట్లా వెనక్కి లాక్కోవడం మన పక్క, ఆకుంచన, ప్రసారణ ఇట్లా ముందుకు పోవడము. ఇక మిగతాది గమనం. ఈ 4 కాకుండా ఏ పక్క తిప్పినా దాని పేరు గమనం అని పేరు వచ్చింది. కదలిక, ఉక్షేపణ, అపక్షేపణ, అకుంచన, ప్రసారణ. ఉత్క్షేపణ 5 ఉండేటి మరి. ఉత్క్షేపణ, ఉత్క్షేపణ పైకి పోవడము, అపక్షేపణ కిందికి పోవడము,
ఆకుచన మన 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 పక్క తీసుకోవడము, ప్రసారణ ముందు పక్క తీసుకోవడము, ఇక మిగతాది గమనం, అన్నిటికీ ఎటు తిరిగినా గమనం. ఇది ఇక మనం ఏం చేసినా ఇట్లే అనాలన్నా చెయ్యి ముందు కనబోతుంది, వెనక్కి కనబోతుంది, పై కన్నా వస్తుంది, కింది కనబోతుంది, ఇట్లా ఎటు ఒకటి తిరుగుతుంది. వాళ్ళ అంటే గది కర్మ. ఎవరిది? నైయాయికులది. అది కర్మను తెలియదు. కానీ మన దాంట్లో యజ్ఞం కర్మ, దానం కర్మ, తపస్సు కర్మ. నైయాయికులది అంటే ఇప్పుడు కర్మ అనేది ఇక్కడ చెప్పుకున్నది జీవులకు సంబంధించింది, కర్మేంద్రియానికి సంబంధించింది. అక్కడ కర్మ చెప్పింది భూమిలో కర్మ ఉంటుంది, నీళ్ళల్లో కర్మ ఉంటుంది, అగ్నిలో కర్మ ఉంటుంది, గాలిలో కర్మ ఉంటుంది, మనస్సులో కర్మ ఉంటుంది, ముహూర్తాలు ఉంటాయి కదా, ముహూర్తాలు కదులుతాయి కదా, కింది కన్నా పై కన్నా ఇట్లా అన్నిటికీ కలిపి చెప్పింది అక్కడ. అది సమిష్టి వ్యాపకమైన పదార్థం. ఇదేమో ఇక్కడ కర్మేంద్రియానికి సంబంధించిన విషయాన్ని మాత్రం చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అర్థమైందా? అందుకే కర్మశబ్దం ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ పట్టుకొచ్చాం మనం, అంతే కదా. ఆ విధంగా ప్రపంచంలో ఎన్ని కర్మలు ఉన్నాయో ఈ కర్మలన్నీ కర్మేంద్రియంలో లయమైతే, కర్మేంద్రియం మనస్సులో లయమైతే, మనస్సు బుద్ధిలో లయమైతే, బుద్ధి మన లోపల లయమైపోతుంది. అంత మనస్సు రూపమే, మనకు భిన్నంగా ఇంకొకటి ఏది లేదు అని దానికి తాత్పర్యం అన్నమాట. ఏవగుం సర్వేషాం ఆనందానాం ఉపస్థ ఏకాయనం. ఇప్పుడు ఎన్ని ఆనందాలు ఉన్నాయో అన్ని ఆనందాలకు ఉపస్థనే ఆయన. ఉపస్థ జననేంద్రియం, దానికి ఆనందం అంటే ఇక్కడ చెప్పింది స్థూలానందం అనమాట. స్థూలానందం అవన్నీ దాంట్లో లైవ్ ఏవగుం సర్వేషాం విసర్గాణం పాయురేకాయనం. పాయు అంటే కాదు. పాయు అంటే మనం మలం విసర్జనం చేస్తాం కదా, మరి ఆ మలాన్ని వదలాలన్నా, మరి మలాన్ని పట్టుకోవాలన్నా మన మలేంద్రియం ఉండాలి కదా, దాన్ని పాయుంద్రియం అంటారు. పాయుంద్రియం. ఇప్పుడు మలం ఎప్పుడంటే అప్పుడు పోతే మనం బతకగలుగుతామా? అర్థమైందా? పాయురింద్రియం అన్నమాట. ఇప్పుడు ఎవరు అన్నం తిన్నా కానీ దొడ్డికి పోవాల్సిందేగా, దాని గుండా వెళ్ళాల్సిందే కదా. ఈ విధంగా ఎన్ని రకాల మలాలు విసర్జనమైనా అన్ని రకాల మలాలకు పాయువే ఆయుధం అన్నమాట. దాని నుండే వచ్చింది. ఆ పాయువు మనస్సులో లయమైతే మనస్సు బుద్ధిలో లయమైంది, బుద్ధి మన లోపల లయమైంది. ఏవగుం సర్వేషాం అధ్వనాం పాదావేక ఆయనం. ఇప్పుడు మన పాదాలు ఉన్నాయి కదా, పాదాలు నడుస్తాయి కదా, మరి ఎన్ని నడకలు ఉన్నాయో, ఎన్ని నడకలు. పాము ఒక రకంగా నడుస్తుంది, తేలు ఒక రకంగా నడుస్తుంది, మనిషి ఒక రకంగా నడుస్తుంది, పక్షికి నడకనేమో రెక్కలతో నడుస్తుంది, అది చేపనేమో ఈదుడుతో నడక. ఇవన్నీ నడకలన్నీ కూడా పాదేంద్రియం. దేంట్లో ఏమైతాయి? పాదేంద్రియంలో. మన పాదేంద్రియం అంటే నడక పుట్టింది దేనికోసం? కాళ్ళ కోసమే. అసలు నడక లేకపోతే కాళ్ళు అవసరం లేదుగా. నడక ఉంది కాబట్టే కాళ్ళు పుట్టినాయి. ఇక కాళ్ళు తూర్పు నడక, పడమట నడక, ఉత్తరం నడక, దక్షిణం నడక, ఈశాన్యం నడక, ఆగ్నేయం నడక, ఇక ఊర్ధ్వ నడక, అధో నడక, ఇక సర్వగమనం. ఇక ఈ నడకలు ఎన్ని ఉన్నాయో ఈ నడకలన్నీ కూడా పాదాల ద్వారానే నడక పుట్టింది అనుకోరాదు. ఆ నడక అన్నీ పాదంలో కలిసిపోతే ఈ పాదాలన్నీ మనసులో నడిచిపోతాయి. ఇప్పుడు కొంతమంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి పాదయాత్ర చేసిపోవాలనుకుంటాడు. ఈ పాదయాత్ర చేసి ఆడికి పోతాడు. ఆడికి పోతే పాదయాత్ర పూర్తి అవుతుంది. పూర్తి అయితే మరి ఆ పూర్తి అయింది ఎక్కడికి పోయింది? అది పాదములో లయం అయిపోయింది. ఆ పాదం మనస్సులో లయమైపోయి, మనస్సులో బుద్ధిలో అయిపోయి, బుద్ధి తనస్సులో అయిపోయింది. రా బాబు, ఇక అయిపోయింది అనుకుంటాడు.
అర్థమైందా? ఈ విధంగా ఈ కోటాను కోట్ల జీవరాశుల ఈ పాదయాత్ర కూడా ఈ విధంగా మళ్ళా ఆత్మస్వరూపంలోనే లయమవుతుంది అన్నమాట. ఏవగుం సర్వేషాం వేదానాం వాక్ ఏకాయనం. ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, సామవేదం కానీ, అథర్వణ వేదం కానీ, ఇక ఇక్కడ లౌకికం కూడా తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలా. ఈ వేదాలన్నీ నాలుక లేకపోతే ఈ మహానుభావుడు దేనితోటి పారాయణం చేస్తారో చెప్పండి. ఇవన్నీ పుట్టినవి నాలుక నుండే పుట్టినాయి, నాలుక కోసమే పుట్టినాయి. అర్థమైందా? వాగేంద్రియం నాలుకలో 2 ఉంటాయి. అన్ని ఇంద్రియాలలో ఒకటే ఉంటుంది, నాలుక మాత్రం 2 ఉంటాయి. ఒకటేమో కర్మేంద్రియం ఉంటుంది, ఒకటేమో జ్ఞానేంద్రియం ఉంటుంది. జ్ఞానేంద్రియమేమో రుచిని గుర్తుపడుతుంది, కర్మేంద్రియం మాట్లాడుతుంది. అది ఒకటే టైంలో దాని దుంపదేగా అది రుచి చూసుకుంటూనే మాట్లాడుతుంది. అది ఎట్లుంది? బాగుంది తినుకుంటా రుచి చూసుకుంటే మళ్ళీ మాట్లాడుతుంది. 2 ఒకటేసారి. జ్ఞానేంద్రియం పనిచేస్తుంది, కర్మేంద్రియం దానికి అంత తెలివి ఉంది. ఇక ఋగ్వేదంగా ఇక్కడ ఉపలక్షణం తీసుకుండు. ఎన్ని వేదాలు ఉన్నాయో ఇవన్నిటికీ కూడా వాక్ అంటే వాగింద్రియమే ఆయతనమైనట్టు ఆ విధంగానే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తి, ఇంకేమేమి ఉన్నాయో శాస్త్రాలు, ఇంకేమైనా ప్రపంచంలో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో అన్ని రకాల విద్యలు. ఇక నోటి నుండి ఏమేమి మాట్లాడుతున్నాయో ప్రతి మాట కూడా తీసుకోవాలి. ఇక ప్రతి మాట కూడా ఈ మాటలన్నీ నాలుకలో లయమైపోతాయి. మాటలు దేనికోసం పుట్టినాయి? మాట దేనికోసం పుట్టింది? అమ్మ అని ఒక మాట ఉంది. అమ్మ అనే మాట వాడికి నేర్పిస్తావు. ఎవరికి? ఆ పిల్లుడికి. ఇది దేనికోసం పుట్టింది? ఆ నాలిక కోసం పుట్టింది కాబట్టి ఆ నాలికతో అనిపిస్తావు. నా అన్న అంటావు, అండ్రా అంటావు, నా అన్న అంటాడు. అది మరి నువ్వు ఎందుకన్నా అనిపించకూడదుగా? అంటే మీరు పుట్టింది దేనికోసం? దానికోసమే పుట్టింది కాబట్టి వాడు అనాల్సిందే. అమ్మ అనాల్సిందే, నాయన అనాల్సిందే, అక్క అనాల్సిందే, చెల్ల అనాల్సిందే, నువ్వు అనాల్సిందే, నేను అనాల్సిందే. ఈ శబ్దాలన్నీ పుట్టినయే వాగింద్రియం కోసం అన్నమాట. ఆ విధంగా లౌకిక శబ్దాలు కానీ, వైదిక శబ్దాలు కానీ, శబ్దం మాత్రం ఎన్ని ఉన్నాయో కానీ అన్నీ వాగింద్రియం కోసము పుట్టినవి. ఈ వాగింద్రియం ఏమో మనస్సుకు సమర్పిస్తుంది. ఆ మనస్సు ఏం బుద్ధి లయమైపోతుంది. ఆ బుద్ధి మనలో పుట్టిన ఏమైపోతాయి. ఇప్పుడు నదులు రకరకాలుగా ఉన్నాయి. నదులు గంగేచ, యమునేచ, ఇవ గోదావరి అన్నీ ఒక తీరుకు పోతున్నాయి, ఒక దగ్గర ఉన్నాయా? కానీ ఇవన్నీ ఆ నదుల పారుడు వేరే ఉంది, కానీ ఆయతనం ఒకటే ఆయతనం అంట, ఒకటే దగ్గరికి చేరినాయి. ఆ విధంగానే మనం సముద్రం మనకు మొత్తము 12 నదులు ఉన్నాయి. ఎన్ని? 14 వేసుకో. పోయింది ఉంది మనకు. లోభం ఎందుకు మనకు? 14 వేసుకో. 14 నదులు. అర్థమైందా? కంటిగుండా రూప నది, రూపాలు పోతుంటాయి. నది చెవిగుండా శబ్దం నది, నాలిక గుండా రుచి నది, వాక్కు నది, ముక్కు గుండా వాసన నది, చర్మం గుండా స్పర్శ నది, మరి మనస్సులో సంకల్పాల నది, బుద్ధిలో విద్య నది, ఆ విధంగానే కర్మేంద్రియంలో కర్మ నది, ఆ విధంగానే పాదేంద్రియంలో గమనము నది, ఆ విధంగానే మిగతా 3 ఇంద్రియాలలో 3 నదులు. ఆ విధంగానే మరి చిత్తం ఒక ప్రవాహము, అహంకారం ఒక ప్రవాహము, ఇవన్నీ కలిస్తే 14 నదులు కలిసి ఇవన్నీ ఏ ముఖంగా ప్రయాణిస్తుంది? ఏ ముఖంగా? ఇప్పుడు అన్ని నదులన్నీ కలిసి సముద్ర ముఖాన ప్రయాణించినాయి. ఇవన్నీ ఏ ముఖంగా ప్రయాణిస్తున్నాయి? మన ముఖంగా. ఇవన్నీ దేని ముఖంగా ప్రయాణిస్తున్నాయి? మన ముఖంగా ప్రవేశిస్తున్నాయి. ఎందుకంటే మన నుండి పుట్టినవి మన నుండి, పొద్దున్నే లేవంగానే పుట్టినవి మన నుండే, ఉన్నాయి మన నుండే, ప్రవహిస్తున్నాయి మన నుండే, మరి తిరిగి లయించేది మన నుండే. ఇవంతా మన కోసమే పుట్టినాయి, మన కోసమే స్థితి కలిగినాయి, మన లోపలనే లయించిపోయినాయి.
సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తిశ్చ ఈశ్వరకృష్ణ సంఘ. ఈ విధంగా మనకు ఇవి మనకు ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి. ఆత్మ రెండు రకాలుగా ఉంది. ఆత్మ రెండు రకాలుగా ఉంది. ఒకటి బయట, ఒకటేమో బయట ప్రపంచ రూపేణ, ఒకటేమో స్వరూప రూపేణ. రూపేణ ఉండేదంటే ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇమే లోక, ఇమే దేవ, ఇమాని భూతాన్ని, ఇదకం సర్వం, ఇదయమాత్మ. ఇది స్వరూపం. ఇదంతా ఇప్పటిదాకేంది? ఇది బయటిది. ఆత్మకు బయటి స్వరూపం. ఆత్మకు బయటి స్వరూపం అన్నమాట. అంటే నువ్వు నీ ప్రపంచం, నువ్వు ఆత్మే, నీ ప్రపంచం ఆత్మే. నువ్వు అంటే ఉపాధితో కూడిన నువ్వు అంటే శరీరము, మనస్సు, ఆత్మ కలిసి భూతమైంది కదా. ఈ భూతము నువ్వే, ఈ భూత ప్రపంచం కూడా నువ్వే. నీకు భిన్నంగా ఇసుమంతయు లేదు. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నాస్తి కించన అని ఈ విధంగా మనకు చెప్పడము జరిగిందన్నమాట. ఇది ఇంతవరకే పూర్తి చేస్తాం. రేపు ఒక మంత్రం చెప్తాం, అది పెద్ద ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.